నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్లక్ష్యం వీడాలి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కరోనా వైరస్ నియంత్రణలో మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్ వద్ద నిర్వహించి ఎస్పీ స్వయంగా చలానా విధించారు. మాస్కులు ధరించి ఉన్న వాహనదారులకు పువ్వులు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాస్కు ధరించకుండా నడుపు వాహనాలను గమనించి వారికి స్వయంగా మాస్కులు అందించి అవగాహన కల్పించారు. ఇదే విధంగా ప్రతిరోజు మాస్కు ధరించని వారిపై జిల్లా వ్యాప్తంగా చలానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు, జరిమానా విధింపు జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని, కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు డీఎస్పీ కేవీవి ఎన్వి ప్రసాద్, ఎస్పీ 1 ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ, ఒంగోలు టౌన్ సిఐ సీతారామయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు. చలన బుక్ పోవాలి సార్. చలన బుక్ ఈరోజు కూడా ఇది జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. నాట్ జస్ట్ ఇన్ ఒంగోలు పట్టణం, కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవ్రీ ఆఫీసర్ ఈజ్ డూయింగ్ దిస్ డ్రైవ్. సో అగైన్ ఇంకొకసారి మా సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది పబ్లిక్, all members of Ongole district, all citizens of Ongole district, దయచేసి మీరందరూ కూడా మాస్క్ వేయండి. ఇది మీ మంచికే, మీ ఆరోగ్యాన్ని కాపాడాలని మా ఉద్దేశం. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ఇది అసలు ఇష్యూవే కాదు. అంతా ఇట్స్ వెరీ సింపుల్ ప్రికాషన్ టు బి టేకన్. దయచేసి అందరూ కూడా, మీరు కూడా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు చెప్పండి వేయమని. మీ చుట్టుపక్కల మీ నేబర్స్కి కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు చెప్పండి. ఖచ్చితంగా ఇందులో యూత్ని కూడా నేను ఒక ఆదర్శంగా నిలబడాలని కోరుతూ ఉన్నాము. మా ప్రకాశం జిల్లా యూత్, కాలేజ్ స్టూడెంట్స్, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ప్రొఫెషనల్స్, ఇందాక చూసాము ఐటీ పర్సన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వేరే జాబ్స్ చేస్తున్నవారు. ఈ యూత్ ఖచ్చితంగా మనం ఒక ఆదర్శంగా నిలబడాలి. ఇందులో యూత్కి అవగాహన ఎక్కువ అవుతుంది, వాళ్ళకి బాధ్యత ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ యూ డూ ఇట్. ఇది డ్రైవ్ అయితే కంటిన్యూ అవుతుంది అని తెలియపరుస్తూ ఉన్నాము. ఇంకా గట్టిగా చేయాలని ప్రోగ్రామ్ మనం తయారు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు 1 టైం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజులో రోజుకి 2 సార్లు కూడా పెట్టాలని అవసరం అనుకుంటే అది కూడా పెడతాము. మనం అయితే ఇది కొనసాగిస్తూ ఉంటాము. ఎస్టర్డే దాదాపుగా ఒక 3,120 నిన్న చేసాము. ఈరోజు ఖచ్చితంగా 5,000 దాటుతుంది. అండ్ అదేవిధంగా మేము కంటిన్యూస్గా విపరీతంగా ఫైన్స్ అయితే పెడుతూ ఉంటాము. నెక్స్ట్ స్టెప్లో నేను చెప్పాము 2 టైమ్స్ స్టార్ట్ చేస్తాము. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. నెక్స్ట్ స్టెప్లో బండ్లు సీజ్ చేస్తాము. బండి సీజ్ చేసి పక్కనే పెట్టేస్తాము. అవి అన్నీ స్టెప్ బై స్టెప్ మనం పెంచుకుంటూ పోతాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ మాధ్యమాలతో కూడా కొంత పబ్లిక్కి చివరి వరకు కూడా చేరినట్టుగా. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 2 వీఆర్ఓలకు, వీఆర్ఏలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎంఆర్ఓ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంఆర్ఓ చిరంజీవి మాట్లాడుతూ
మండల గ్రామ సచివాలయాల పరిపాలనా వ్యవస్థను గ్రామ పంచాయతీ అధికారుల నుండి డిడిఓ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఓలకు అప్పగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు మండల రెవెన్యూ కార్యాలయం నందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ రవి, విఆర్ఓలు శ్రీనివాస్ రెడ్డి, అంకిరెడ్డి, రవి, రమాదేవి, అనుష, టి స్వాతి, భవానీ, మారంరెడ్డి వెంకటరెడ్డి, భాగ్యలక్ష్మి, శైలజ, అరుణ, జమీల, పద్మజతో పాటు పలువురు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఓకేనా ప్రసాద్ చూడు చూసుకో వర్ధిల్లాలి రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత, జిందాబాద్ ఏపీఆర్ఎస్. ఫోటోలు తీసుకుంటాము. రెడ్ గారు ఇటు చూడండి. పని ఇంకా బాగా రెట్టించిన ఉత్సాహం, ప్రోగ్రెస్ ఇంకా బాగా ఎక్కువగా ఉంటుందని ఒక నిమిషం ఉండు నువ్వు. ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ సేవలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి గతంలో మాదిరి వ్యవస్థ ఉండేది. కాలక్రమేణా వచ్చిన ప్రభుత్వాలు రెండింటిని కొన్నిసార్లు కలిపి చేయడం, తర్వాత మళ్ళా విడదీయడం, ఇట్లాగ రకరకాలుగా చేస్తూ వచ్చాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ తెలుసు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని గ్రామాల లెవెల్లో విస్తృతంగా ఈ యొక్క వ్యవస్థను తీసుకురావడం జరిగింది. దానివల్ల సత్ఫలితాలు కూడా బ్రహ్మాండంగా ప్రజలకు సేవలు అందించడం కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ మధ్యన ఒక అధ్యయన కమిటీతోటి, జిల్లా అధికారులతోటి, జిల్లా కలెక్టర్లతోటి, అట్లాగనే వాళ్ళకున్నటువంటి విజిలెన్స్ తోటి కమిటీ రూపంలో నివేదిక తెప్పించుకొని సీక్రెసీగా ఎంక్వైరీ చేసుకొని సచివాలయ వ్యవస్థ ఏ విధంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మళ్ళా కమిటీలో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా నియమితున్న మేమందరం ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్దేశాలు ఆదేశాలు జారీ చేసిందో వాటికి అనుగుణంగా మేము పనిచేయాలి తప్పితే, అన్నదమ్ముల మధ్య కలిసి పనిచేయాలి తప్పితే వేరే విధంగా ఉంటే ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ అట్మాస్ఫియర్ కానీ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లాలో కానీ డివిజన్లో కానీ అన్నింటిలో కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. సో మా నుంచి మేము కోరేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఆదేశాలని తప్పగా ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వహించి పనిచేయాల్సిందే. ఆ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ విధంగా నడుచుకోవాల్సిందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఇదివరకున ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అదే బాధ్యతల్ని, అదే వర్క్ మోటివ్ని మా మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెట్టినందుకు గాను ముఖ్యమంత్రి వర్యులకి, అలాగనే మన రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే ప్రభుత్వ పెద్దలందరికీ, జిల్లా కలెక్టర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రకంగా ఈ రోజున మీరు చూస్తుంటే కొన్ని పత్రికల్లో కొన్ని యాజిటేషన్ మన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదైతే మాకైతే పర్సనల్గా మంచి పద్ధతి కాదనిపిస్తుంది. అది మంచికో చెడుకో అది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగా ప్రతి ఒక్కరూ విధిగా పనిచేయాల్సింది తప్పితే మనము అనుకోవడము మాట్లాడుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వారికి ఏదైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి మీ యొక్క బాధల్ని, ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక శాఖ మీద మరొక శాఖ, ఇంకొక శాఖ ఇట్లాగా మాట్లాడుకుంటూ పోతే అడ్మినిస్ట్రేషన్కి మంచిది కాదు. అందరూ కూడా ఆ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకసారి ఆలోచించి
అణిచివేయబడ్డ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని ఈ జీవో ద్వారా కొత్త ఊపిరినిచ్చి బ్రతికించిన ముఖ్యమంత్రి వారికి మరియు మిగతా సంఘాలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది మా గ్రామ రెవెన్యూ అధికారులకు ఏదో పెద్ద కిరీటం కాదండి, ఇది వాస్తవంగా ముళ్ళ కిరీటమే. మాకు ఎన్నో పనులు నిరంతరం శ్రమించి గ్రామ రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. ఇది మాకై మా గ్రామ రెవెన్యూ అధికారులు ఎప్పుడు కోరుకోలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారే తప్ప ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఏమీ చేయలేము. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచించి మనందరం కలిసి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నించాలే తప్ప మనలో మనకి చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము గతంలో పంచాయతీకి వీఆర్ఓలను కేటాయించినప్పుడు మేము ఊరు ఏమీ మాట్లాడాల, అందరం పోయి పంచాయతీలో కూర్చొని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అదే నిర్ణయంతో పంచాయతీలను వర్క్ చేసాం. ఇప్పుడు కూడా పంచాయతీలో నుంచి మాకు కావాలని మేమేం కోరుకోవాలి, డీడీఓ కానీ ఏదైనా. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చెప్పినందువల్ల ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకొని చేశారు. కానీ అది గమనించకుండా ఏదేదో పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ నుంచి ఏదేదో విమర్శలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీరు చేసే విమర్శలు మమ్మల్ని చేయటం కాదు, అది ముఖ్యమంత్రి. ప్రకాశం జిల్లాలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని బీజేపీ జిల్లా నాయకులు మండిపడ్డారు. దీనిపై తీవ్రంగా ఖండిస్తూ బీజేపీ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు ఖర్చు చేస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. సప్లాన్ నిధులను కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీల అభివృద్ధికి ఖర్చు చేయాల్సి ఉండగా అధికారులు దుర్వినియోగం చేసి అధికార పార్టీ నాయకుల జేబుల్లోకి చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సప్లాన్ నిధులను దుర్వినియోగం చేసిన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల భూమిని కేటాయించాలని, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు సొంత గృహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలకోటయ్య, జనరల్ సెక్రటరీ అల్లరి రామయ్య, ఆంజనేయులు, కాకుమాల వెంకట్, కె రాఘవులు, ఎం బాబురావు తదితరులు పాల్గొన్నారు. నిధులు దుర్వినియోగమైనవి, వాటి మీద విచారణ జరపాలి. ఆ నిధులు ఎక్కడెక్కడో వేరే డిపార్ట్మెంట్లకు మళ్లించుకుంటూ అదే అంటే అలా వచ్చింది, ఇలా వచ్చింది, ఈ మునిగిపోని అని చెప్పడమే జరుగుతుంది. కానీ ముసలి కన్నీళ్లు కారుస్తూ దొంగ మాటలు చెబుతున్నారు. కానీ దాని మీద కరెక్ట్ అయిన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ఇక మీదట కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్టీలకే ఖర్చు పెట్టాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కులాలను విడదీసి ఎన్నో రకాల కార్పొరేషన్లు చేసి ఉపయోగం ఏముంది? ఒక్క పైసా విధిలిచ్చారా? ఏమన్నా ఎక్కడన్నా జరిగినాయా? అదేవిధంగా ఒక్క గవర్నమెంట్ బ్యాంకుల్లో ఎక్కడన్నా ఒక్క లోన్ ఇప్పించారా? భారతీయ జనతా పార్టీ ముద్రా లోన్లు చాలా ఇవ్వడం జరిగింది. అసలు ఎక్కడ జరిగింది? ముఖ్యమంత్రి గారికి నేను నమస్కారం చేస్తున్నా. అయ్యా, పేదలు ఉన్నారు, వారికి సబ్సిడీ లోన్లు లేకపోతే ఇంకేదైనా పర్సనల్ లోన్లు, గొర్రెలు బర్రెలు అనే విధంగా వాళ్ళకి లోన్లు ఇప్పించండి. ఎక్కడో ఒకటి ఓపెన్ చేసి ఫోటోలు తీసుకోవడం కాదు. ఎక్కడ బ్యాంకులకు వెళ్తే మీకు సాక్ష్యాలు లేవు, మీకు హామీలు లేవు, అవి లేవు, ఈ లేవు అని చెప్పి ఒక్కరికి ఒక్క పైసా విధులిచ్చిన పాప అనుకోలేదు. ఇది చాలా దుర్మార్గం. ఈ యొక్క ఎస్టీ సప్లాన్ నిధులు అదేవిధంగా ఈ కార్పొరేషన్లు ఇవి తప్పకుండా ఇవ్వాలని జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ సందర్భంగా సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా ఒంగోలు సత్యం థియేటర్లో ప్రకాశం జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు కళ్యాణ్ ముత్యాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు జనసేన నాయకులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు 38వ డివిజన్ కార్పొరేటర్ మలక రమేష్, రాయని రామేష్, బొర్రా వాసు, దేవి వరప్రసాద్, దండే అనిల్, రవిచంద్ర, సాయి, షాలు, మధు,
ఇర్ఫాన్, శ్రీను, పులగం కిరణ్, శ్రీ సాయి తోట, మదన్, సుధీర్ మరియు జనసేన వీర మహిళ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ వకీల్ సాబు ట్రైలర్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సినిమా ఎంతో అద్భుతంగా తీసి జనాలందరిని ఆకర్షించేటట్టుగా ఎంతో విజయవంతం అయిద్దని చెప్పని మా జన సైనికుల కోరిక తీరుస్తారని చెప్పని పవన్ కళ్యాణ్ గారికి సినిమాలన్నింటిలో అత్యంతమైన అద్భుతంగా తీయగలుగుతున్నాడని చెప్పని అనుకుని మేము సినిమా అనేది ఆయన సినిమాలో ఏ విధంగా ఆయన నటించాడో రియల్గా రాజకీయంలో అలానే ఉండి జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని త్వరలో రాబోతుందని, అదేవిధంగా వకీల్ సాబు అఖండ విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ఈరోజు వకీల్ సాబు ట్రైలర్ ఈరోజు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికలలో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులకు మరియు గెలిచిన కార్పొరేట్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు మరియు ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, టి అనంతమ్మ, పెళ్లూరు చిన వెంకటేశ్వర్లు, ఎద్దు శశికాంత్ భూషణ్, నగర అధికార ప్రతినిధి నండూరి చంద్ర పాల్గొని తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులను మరియు గెలుపొందిన కార్పొరేట్లను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిన్న జరిగిన ఎన్నికలు తీరు చూస్తే మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ అనేది ఒంగోలులో జెండా ఎగరేస్తుందనే సంకల్పం అయితే కార్యకర్తల్లో కలిగింది. ఎందుకంటే నిన్న ఎన్నికలు జరిగి తీరు చూశారు మీరు. అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి పోటీ చేసిన అభ్యర్థుల్ని ఎన్ని విధాలుగా బెదిరింపుల ద్వారా కానీ ప్రలోభాలు ద్వారా కానీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కానీ ఒక సైనికుల్లాగా ఈ రోజున పోటీలో ఉండి అన్ని డివిజన్లో దాదాపు పోటీలో ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక వారియర్స్ లాగా పనిచేసినందుకు వాళ్ళందరికీ చేతులెత్తి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉంటే 40 ఏళ్ళు కాదు 400 ఏళ్ళైనా కానీ తెలుగుదేశం పార్టీ ఉండదని చెప్పని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే మనలాంటి తెలుగుదేశం పార్టీకి లాంటి కార్యకర్తలు ఉన్నంతకాలం పార్టీని ఏం చేయలేరు, ఏం జరగదని చెప్పనే దృఢ విశ్వాసంతో అయితే ఉన్నాం. దీనికి సంబంధించి నిన్న మీరు చేసిన పోరాటం కానీ మీరు నిన్న ఎన్నికల్లో చూపించిన దిగువ కానీ కొంతమంది ఆర్థికంగా కొంత ఇబ్బంది పడవచ్చు, కొంతమంది ఓడిపోయినా కానీ కొంత ఏదో పొరుగు పోయితే బాధ కూడా పడకుండా దెన్ ఓడిపోయి నేరుగా జనార్దన్ గారి దగ్గరికి వచ్చి సార్ మేము ఫైట్ చేసాం ఏదో పోరాడి చివరిలో ఓడిపోయాము. నాకైతే ఓడిపోయినందుకు బాధ లేదు. తెల్లారి నేను పేపర్ చూసా, ఈ తెలుగుదేశం 2019లో ఎన్నికలు జరిగినాక కొంతమంది అమ్ముడు పోయారు, కొంతమంది పార్టీ నుంచి వేరే పార్టీలో పోయారు. మొన్న అయితే కొంతమంది డబ్బులు కమ్ముడు పోయారు, కొంతమంది బెదిరిపోయినా తెలుగుదేశం అంటే రక్తం ఉడికేటటువంటి వాళ్ళు ఓట్లు వేస్తే 33% వచ్చిందని నేను చాలా గర్వపడ్డాను. పార్టీ ఎలక్షన్లో ఖచ్చితంగా నైతికంగా తెలుగుదేశం పార్టీ అందరూ విజయం సాధించినట్టే. ఎందుకంటే వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినట్టు చేశారు తప్ప కార్పొరేటర్ ఎలక్షన్ చేసినట్టు చేయలే. ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంతైతే ఖర్చు పెడతారో ఆ విధంగా ఖర్చు పెట్టారు. పోలీసులు వాడుకున్నారు, వాలంటీర్లను వాడుకున్నారు, రకరకాలుగా మనకు సంబంధించిన ఓట్లు కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళే వేసుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఎవరైతే అండదండలుగా ఉన్నారో వాళ్ళని గౌరవించండి, వాళ్ళకే పదవులు ఇవ్వాలి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈసారి అయితే నేను దేనికైనా తెగించడానికి రెడీగా ఉన్నాను. పదవులు కానీ పార్టీకి పనిచేయడం కానీ ఇస్తే అధికారం వచ్చినాక రేపు గెలిచిన ఎమ్మెల్యేతో అయినా ఢీ కొట్టడానికి రెడీ. ఎందుకంటే చాలామంది చూసే ఇప్పుడు 15 సంవత్సరాలు పవర్ లేనప్పుడు ప్రతి కార్యక్రమం చేసాం, కేసులు పెట్టించుకున్నాం. పవర్ రాగానే ఎవడో వస్తాడు, కాంట్రాక్ట్లో ఒకటి తీసుకుంటాడు, పదవులు ఒకటి తీసుకుంటారు. ఉదాహరణకి 5 చైర్మన్లు దాదాపు ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్, సూపర్ బజార్ చైర్మన్, DCMS చైర్మన్, ఆల్టా చైర్మన్, వీళ్ళందరూ ఎవరో అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పదవులు ఇచ్చారు? రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా మీటింగ్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతా. సముద్రబాబు బాబాయ్ కానీ ఎంతోమంది, అట్లాగే మారుతిరావు గారు కానీ ఈ వయసులో కూడా వాళ్ళు ఎంత పోరాటం చేశారంటే అది చెప్పలేనిది. ఎందుకంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే పార్టీ కోసం నిలబడాలి. వాళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు, పోలీసులు బెదిరించారు, ఇంకో విధంగా బెదిరించినా కానీ మనందరం కూడా నమ్మకంతో మన జనార్దన్ గారు ఏదైతే మన మీద నమ్మకంతో మన క్రమశిక్షణ కలిగి ఎంతో కష్టపడి మనం నిన్న పోరాటం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా నేను ఒకటే చెబుతా ఉన్నా, ఎందుకంటే పోరాడితే పోయేది ఏమీ లేదు, పాయింట్ సైకిల్ అని అంటా ఉంటారు పెద్దలు. అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో పార్టీ కోసం వెన్ను తిప్పకుండా పోరాడాలని చెప్పి మనందరం కూడా తెలుపుకుని, అట్లాగే నాయకులు కూడా ఒకటే చెప్పేది. ఎందుకంటే ఇందాక సోదరుడు మురళి మాట్లాడాడు, అధికారం ఉన్నప్పుడు ఎవరో వస్తారు, ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు, పుట్టల నుంచి పుట్టుకొచ్చినట్టు సేవలు పుట్టుకొచ్చినట్టు వస్తారు, వచ్చి గెలిచిన నాయకుల పక్కన కూర్చుని రకరకాలుగా లబ్ధి పొంది పదవులన్నీ వాళ్ళు పొంది తర్వాత కంటి చూపు కూడా కనపడరు అన్నమాట. కనీసం నిన్న బాధాకరం ఏంటంటే నేను ఒక చోట పోటీ చేశాను, అది మినిస్టర్ వాడడం కూడా వాడడానికంటే నేను ఏ రోజు లెక్క చేయలేదు. నాగేశ్వరరావు నా సహచరుడు టౌన్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీని ప్రాణ సమానంగా ఎంచి నిలబడి గెలుపైనా ఓటమైనా తెలుగుదేశం పార్టీని మీరు నీట్గా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీరు ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కార్యకర్తల నిజంగా ఉన్నటువంటి ఆవేదన మనం గమనించాం. ఇది కూడా మనసుకి మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయినా నేను కూడా గమనించాను, జనార్దన్ గారికి కింద కేటరీకి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడల్ని బద్దలు కొట్టాలి మీరే.
గారిని కలవడానికి ఏ నాయకుడు మనకు అక్కర్లేదు. నేను గమనించాను, మొదట్లో వచ్చినప్పుడు లోపల ఎవరో ఉన్నారు మాట్లాడతారంటే నేను ఒక అరగంట గంట వెయిట్ చేసుకున్న తర్వాత తలుపు తీసుకుని పోతే ఏదో పిచ్చపాటి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు వచ్చిన సేపు అయినా అసలే నీకు తెలియదు. ఆ బయట ఆకులు ఎవరు కనపట్లేదు. ఇక్కడ మళ్ళీ బయట ఆకులు వాళ్ళందరూ మరి బాగా మోసగాడు. ఇక్కడ ఈ పార్టీలో డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు వైసీపీ అభ్యర్థులకు డబ్బులు పంచారు. మన పార్టీలో కాంట్రాక్టులు చేసి మన పార్టీలో జనార్దన్ గారి సాయంతో తెలుగుదేశం పార్టీలో డబ్బులు సంపాదించుకొని వైసీపీ మనం అధికార పార్టీతో పోరాడి మనమైతే నైతికంగా అయితే మనం గెలిచాము, అనైతికంగా అయితే వాళ్ళు గెలిచారు. అంతేగాని మనమైతే ఓడిపోయే పరిస్థితి ఏమీ లేదు. మన సోదరులు చెప్పినట్టుగా మన పార్టీలో కూడా చాలా గుకలకులు అన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనోళ్ళందరూ కూడా సమీక్ష చేసుకొని ముందు రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్లో మనం ఏ విధంగా పోరాడితే బాగుంటుంది అని చెప్పి మన నాయకుడి సలహాలు సంప్రదింపులతో ముందుకెళ్తే బాగుంటుంది. ఇవన్నీ తవ్వుకున్నా కానీ ఉపయోగం లేని విషయాలు ఇవన్నీ. అసలు వాస్తవంగా చెప్పాలంటే నేనైతే ఒక చిన్న మాట చెప్తాను. గతంలో లాస్ట్ 5 years మన పరిపాలన ఉన్నప్పుడు మంచి మంచి పదవులు పొంది మంచి మంచి హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఎలక్షన్స్ అనేసరికి వాళ్ళు ఎక్కడ కంటెస్ట్ చేసింది లేదు, పార్టీ ఆఫీస్లో కనపడింది లేదు. బజార్లో వచ్చేసి మీ వార్డులో నేను తిరుగుతాను, మీ వార్డులో మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు, నేను తిరిగి చెప్తాను, లేదా మా చుట్టాలు నాకు చెప్తాను అని వచ్చిన నాయకుడు అయితే ఒక్క. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించిన ఒప్పంద ప్రాతిపదికన నియమించబడిన స్టాఫ్ నర్సులను, జూనియర్ డాక్టర్లను అర్ధాంతరంగా తీసివేయటం నిరసిస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా కరోనా పేషెంట్లని కాపాడిన వారిని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్స్, సిహెచ్సి సెంటర్లలో న్యూ హెచ్సి సెంటర్లోను వైఎస్ఆర్ క్లినిక్లో వారికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించాలని, ప్రభుత్వం నోటిఫికేషన్లో వెయిటేజీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మహేష్, రమేష్, దస్తగిరి, కామేష్, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ ఉద్యోగస్తులు అట్లాగే జిల్లా వ్యాప్తంగా 950 మంది కోవిడ్ వారియర్స్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో వీళ్ళందరినీ ఉద్యోగస్తుల్ని ఒక మెసేజ్ ద్వారా టర్మినేట్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ సమయంలో కూడా వీళ్ళు ప్రాణాలు ప్రణంగా పెట్టేసి అలాగే కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, భార్యల్ని, తల్లిదండ్రులు అందరిని కూడా దూరంగా పెట్టేసి రవాణా సౌకర్యం లేకపోయినా కూడా వీళ్ళు ప్రభుత్వం ప్రకటించిన విధులు నిర్వహించడంలో ముందస్తు భాగంలో పనిచేశారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కరోనా మరణాల్లో సంఖ్యను తగ్గించే దాంట్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ ప్రభుత్వం అట్లాగే ఈ అధికారులు కూడా మనసించి ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాము. వీళ్ళని సేవలు 6 months ఉపయోగించుకొని వీళ్ళని వెంటనే రోడ్డును పాలన చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అలాగే రెండో స్టేజ్ కరోనా కూడా వస్తూ ఉంది. వీళ్ళ సేవలు చాలా ముఖ్యమైనవి. అందుకని చెప్పేసి వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలా, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్. రోజులుగా అర్ధరాత్రి పూట పోలీసులు ఆ దీక్షను భగ్నం చేయడం జరిగింది. మరియు అలాగే ఈ 6 months కాంట్రాక్ట్ బేసిక్లో మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి కీలక పాత్ర పోషించినటువంటి స్టాఫ్ నర్సులు అయితేనేమి, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, రేడియోగ్రాఫర్లు, పారామెడికల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది మొత్తం కూడా మన యొక్క రాష్ట్రానికి నెంబర్ 1 స్థానం సంపాదించడం జరిగింది. అటువంటి వారిని ఈరోజు చెప్పా పెట్టకుండా ఒక మెసేజ్ రూపంలో తొలగించడం చాలా బాధాకరమైన విషయం. మా యొక్క ప్రాణాలు మరియు కుటుంబ ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు ఈ యొక్క 6 months కాంట్రాక్ట్ బేస్లో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు మా యొక్క కుటుంబాలను రోడ్డున పడేశారు. కానీ ఈ యొక్క రోడ్డున మమ్మల్ని తొలగించిన వెంటనే గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మరియు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. వారు సానుకూలంగానే స్పందించారు. ఈ ప్రభుత్వం పైన మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి మేము ఈ యొక్క రిలే నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద సానుకూలంగా స్పందించి మా యొక్క ఉద్యోగ భద్రతను కల్పించాలని ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకి ఈ యొక్క మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా మా యొక్క ఉద్యోగ. ప్రకాశం జిల్లా ఒంగూరు నగరంలోని గుర్రంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థాన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పలు రకాల వాహన సేవలను భక్తి
రసభరితంగా జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోదండ రాముణ్ణి దేదీప్యమానంగా తీర్చిదిద్ది చూడ చక్కని గరుడ వాహనంపై కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గరుడ వాహనంపై నేత్ర పర్వంగా కరుణిస్తూ స్వామి వారిని కనులారా తిలకించి ప్రాంగణంలో స్వామి వారి చెంత కోలాట ప్రదర్శనలు చేసి కోదండరాముని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ముఖ్యాంశాలు మరోసారి. నిర్లక్ష్యం వీడాలి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.